నిజామాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. మోర్తాడు మండల కేంద్రంతో పాటుగా భీమగల్ పట్టణంలోని ప్రావిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ను మంత్రి ప్రారంభించారు. బాల్కొండ నియోజకవర్గంలోని ఎక్సైజ్ శాఖ పరంగా ఎటువంటి సమస్యలు లేవని అన్నారు. గంజాయి కేసులపై దృష్టి సారిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో గ్రామాన నెలకొన్న బెల్ట్ షాపుల వ్యవస్థ గురించి ఆరా తీశారు. ప్రజలకు అలవాటుగా మారిన బెల్ట్ షాపు వ్యవస్థని త్వరలోనే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహర్బిన్ మానాల మోహన్ రెడ్డి, సునీల్ రెడ్డి, ఆర్టీఓ, ఏసీపీ, పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బిల్డింగ్ ఇక్కడ ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నేను దాని డీటెయిల్స్ తీసుకున్నాను. ఇక్కడ గంజాయి అనేది లేదు, ఇతర మాదక ద్రవ్యాల కేసెస్ లేవు. ఒకటే ఒక కేసు అనేది కేసు పెట్టడం జరిగింది, రిమాండ్ కూడా చేయడం జరిగింది. నేను ఇచ్చినటువంటి నిర్దేశం రాష్ట్రంలో ఎక్కడైనా అధికారులకు ఇచ్చింది. ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాల అడ్రస్ అనేది కనపడదు. దీని దరిదాపులో కూడా ఇవి ఇటువంటి గ్రామాలకు దరిచేరినవి. రెండవది, కళ్ళుల్లో కలిపేటువంటి ఆల్ఫా జోన్ కూడా అది కూడా హానికరమే. దాని సరఫరాదారులు ఎవరైతే ఉంటారో, ఇక్కడ చేస్తారో వాళ్ళపైన కూడా కఠినంగా వివరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్పష్టంగా ఆలోచించడం, ఎక్కడ కూడా గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఆల్ఫాజన్ కానీ, ఇల్లీగల్ సేల్స్ కానీ ఇవి కూడా జరగదు. మా టీమ్స్